Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. మంచి మనసున్న వ్యక్తి, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ సహాయపడే బొలిశెట్టి శ్రీనివాస్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిపించాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. ఆదివారం బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తాను దూరంగా ఉన్నానని, మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి ప్రజలు పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. నేను జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ కిరణ్ గారు చైర్మన్గా ఉండగా వచ్చారు కదండి. సురేష్ తెలియకుండా చేస్తారు. రాజు అని చెప్పండి, లవ్ మ్యారేజ్ ఏదే చేశాను, పెళ్ళి ఏదే చేశాను. ఇవన్నీ చేస్తున్నారా మీరు? అనే కమిట్మెంట్ మీరు ఇవ్వండి. కమిట్మెంట్ ఇవ్వకుండా మీరు కనుక మీరు చేసినట్టు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ పార్టీ వస్తే ఈ క్యాస్టే బాగుపడుతుంది. అది రాకూడదు. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే మీరు బాగుంటారు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని మిగతానే నేను చెప్పే అంత సీనియర్ ఇది కాదు. నాకు ఉన్న కాస్త కొన్ని పొలిటికల్ అనాలిసిస్ మీద అనుభవంతో నేను చెప్తున్నాను. ఓడిపోవడానికి మెయిన్గా కారణం ఇవే. ఆ క్యాస్ట్ ఫీలింగ్ రావడంతో చాలా మంది ఓడిపోయారు. అలాగే కమ్యూనిటీ ఫీలింగ్ చూపించారని చెప్పి ఓడిపోయారు. కాబట్టి ఈసారి చూద్దాం పోటీ. ఇది దేవుడు ఎవరికి ఏం రాసి పెట్టారో తెలియదు. చాలా మంది మొన్న కూడా తెలంగాణలో కేసీఆర్ గారే గెలుస్తారని చెప్పి అనుకున్నారు. 100%. ఎందుకంటే అంత మంచి డెవలప్మెంట్. ఈ రోజు మీరు హైదరాబాద్కి వచ్చారు, రాత్రి వచ్చారంటే గచ్చిబౌలికి మీరు వెళ్ళారంటే అమెరికాలో ఉన్నట్టు ఉంది. అమెరికా వాళ్ళే చెప్తున్నారు రాత్రి వస్తే ఇది న్యూయార్క్, ఇది వచ్చి తెలంగాణ, మాకు అర్థం కావట్లేదు. అంత అద్భుతంగా చేశారు. చాలా స్కీమ్స్ చేశారు. కానీ ఓడిపోయారు. అక్కడ పల్లెటూరు వాళ్ళు ఎవరు ఆయనకు ఓటు వేయలేదు. వాళ్ళ దగ్గర సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అంచేత ఈసారి ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, వాళ్ళకి ఏంటి ఇవ్వాలి, దయచేసి కనుక్కోండి. అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం. వన్స్ అగైన్ మీ అమూల్యమైన ఓటుని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మీరు వేసి ఆయన గెలిపించి ఆయన ఉన్నత స్థాయిలో చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని నేను కోరుకుంటే, ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలి. యాజ్ ఎ వెల్ విషర్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్గా ఆయన బాగుండాలి, ఆయన ఫ్యామిలీ బాగుండాలి. సో ఈరోజు మేమంతా హ్యాపీగా ఈరోజు కలుసుకున్నాం. అండ్ మాకు కూడా ఏంటంటే లైఫ్లో కొందరిని కలుపుతారు. మా లెఫ్ట్లో బాచి ఉన్నారు, ఇక ముస్లిం. సో నాకు ఆయన అభిమానం ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇప్పుడు శ్రీను అంటే చాలా మంది ఉన్నారు. కానీ నాకు అందరూ ఏంటంటే దేవుడు మంచి మనుషులు ఇచ్చారు, మంచి ఇట్లాంటి వాళ్ళని నాకు కల్పించారు. నాకు చాలు. నాకు 1,00,000 కోటి మంది లేకపోతే ఇలాంటి 100 మంది ఉంటే నాకు చాలు లైఫ్లో. అలాంటి వాళ్ళు నాకు దేవుడు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కలిసినందుకు థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అండి. మీలాంటి విఘ్నులు, వివేకవంతులే సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకులని వాకర్స్ ను ఉద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. కానీ సామాన్య పిల్లలు కూడా మనం ఎంత లోతుగా పరిశీలిస్తే అంత ఆయన ఆలోచన మనం పెడుతుంది. సంవత్సరాల్లో చదివే పిల్లలు
ఒక 4-5 సంవత్సరాల్లో మనం ఇదే సిస్టమ్ని మనం ఏదైతే మన ఇంటర్నేషనల్ స్థాయి విద్యా వ్యవస్థలో మనం క్రియేట్ చేసుకున్నామో ఇవాళ కాన్వెంట్ లో ఒక్కొక్క విద్యార్థికి 2-3 లక్షలు పెట్టి చదివించే విద్యార్థులు కూడా వాళ్ళతో పోటీ పడిన పరిస్థితి వస్తుంది. ఒక 4-5 సంవత్సరాల్లో మనం చూస్తే మన సమాజంలో పిల్లలందరూ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే పరిస్థితులు చేస్తారు. మనం ఐక్యూ కానీ మనం ఇన్వెస్ట్ చేసిన ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ శస్త్రం కానీ అంటే ఇవన్నీ కూడా మనకి ఇది దృష్టి పెట్టినప్పుడే తెలుస్తుంది. అయితే రోడ్డు పరంగా ఇవాళ నేను కూడా ఒప్పుకుంటాను. రోడ్డు పరంగా కొంత నెగ్లెక్ట్ చేస్తుంది. చేయడానికి కారణం కూడా అదే చెప్పాడు 2 సంవత్సరాల తర్వాత. ఇవాళ ఆయన ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఒక అబద్ధాలు వచ్చేస్తుంది. రాజకీయ నాయకులు ఏదైనా హామీ ఇస్తే ఊరికే ఎలక్షన్ కోసం ఎలక్షన్ కమిట్మెంట్ కోసమే హామీలు ఇస్తారు, నెగ్గిన తర్వాత గాలి వదిలేస్తారు అన్నది రాజకీయ నాయకులు చూడండి. వాస్తవం ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు, 650 హామీలు ఇచ్చారు. ఏ ఒక హామీలో ఫుల్ఫిల్ చేశారంటే ఏళ్ళు ఎందుకు చేయలేదని అడిగే పరిస్థితి ఎక్కడ ఉందో రాజకీయ భారతదేశంలో. ప్రేమ అమెరికాలో నా తమ్ముడు అడిగే హక్కు వాళ్ళు దానికి ఒక రైట్ కింద భావించడం తెలుసుకుని మనకి ఎవరు అడుగుతారు. ఇక్కడంతా పొలాల సమయం, పొలాల మధ్యలో రాజకీయాలు. వచ్చే ఎన్నికలలో మనకి సహాయం చేసి వ్యక్తిని చూసుకుని ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆయన ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెంలోని తెలుగుదేశం సీనియర్ నాయకులు మైనార్టీ నాయకుడు ఎస్కే బాజీ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు షేక్ బాజీ ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం సుమన్ విలేకరులతో మాట్లాడుతూ షేక్ బాజీ తన అభిమాని అని పిలుపు మేరకు ఈ రోజు ఆయన నివాసానికి రావడం జరిగిందని తెలిపారు. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم. సెంటర్కి వచ్చేదండి. ఓకే నువ్వు ఇక్కడికి వచ్చి సెంటర్కి నువ్వు అక్కడ నుంచి రిటర్న్ కాదు సెంటర్కి వచ్చి అన్నయ్య ఇక్కడ ఉన్నాను నేను. నేను ఫ్రెండ్ నుంచి తీసుకొచ్చాను. ఓకే ఉంది చూడండి అక్కడ బాగుంది. బొకే ఉంది. బొకే తీసుకురా జంప్ లైట్లనే. సార్ ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లిగూడెంలో బాచి గారు అభిమాని, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు అభిమాని, ఆయన్ని కలవడానికి వచ్చాను. మా అభిమానం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, అలాగే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు రంజాన్ పండుగ ఈ జరుగుతున్నాయి కాబట్టి ఆయన చూడడానికి వచ్చాను. ఇప్పుడు పెద్ద ఆయనతో ఈరోజు ప్రేయర్స్ చదివించారు. సో నాకేంటంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు అయిపోయింది. 46 సంవత్సరాలు దాటడం అనేది ఓకే, ఏమీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎటువంటి ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళకుండా, ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి సంబంధం లేకుండా, ఏ రిలేషన్ లేకుండా, ఏమీ లేకుండా వెళ్ళడం, ఇంత సాధించడం అంటే 10 భాషల్లో 800 సినిమాలు టచ్ అవుతున్నాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా, తమిళ్లో 50 సినిమాలు హీరోగా, కన్నడలో 40 సినిమాలు హీరోగా చేస్తూ అన్నమయ్య, రామదాస్, దక్షిణామస్వామి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో ఎదురుకెళ్తూ పోతున్నానంటే ఇది కేవలం ఏంటంటే అభిమానులు వాళ్ళ దీవెనలు, దేవుని శక్తులు. కాబట్టి నేను చాలా అదృష్టవంతుడు అనుకుంటాను. చాలామంది ఏమనుకుంటారు మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, చాలా ఉండాలి. నేను ఒక మామూలు కాలేజ్ ప్రిన్సిపల్ కొడుకు, ఒక డ్రామా కూడా వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు. అలాంటిది భగవంతుడు ఒక కార్ మెకానిక్తో, అంటే అతను ఒక ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, అతను మా ఇంటికి రావడం, నన్ను చూడడం, హీరోలాగా ఉండడం,
రా అని చెప్పి తమిళ ఫీల్డ్ కలిసి 77లో తను పరిచయం చేసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ పరిచయం చేసి హీరోగా డైరెక్ట్గా నేను స్టార్ట్ చేసి దీన్ని సాధించాను. సాధించడం అనేది మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మా గురువుల ఆశీర్వాదం, దాని తర్వాత మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, అభిమానులు. అయితే అభిమానులు తీసుకుంటే, టెక్నీషియన్స్ తీసుకుంటే, ప్రొడ్యూసర్ తీసుకుంటే, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరికీ వందనాలు చేస్తున్నాను. నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చి నన్ను ఈ రోజు కూడా తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అధికారం చేపట్టిన జగన్ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో పల్లెపోరు కార్యక్రమాన్ని శనివారం 3వ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ పల్లెపోరు కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల శంకరంలో భాగంగా తాడేపల్లి 3వ రోజు అందరూ కూడా జనం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిత్రులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. ఇవాళ రాష్ట్రం అనివార్యం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకపోతే అనివార్యం. చేసుకోకపోతే ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం, విధ్వంసం చేసినటువంటి ముఖ్యమంత్రిని సాగనంపే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడా ఈ నరకం నుంచి ఎప్పుడు బయటపడతాం? మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉద్యమకారులు ఫీల్ అయ్యారో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు బతకని వైను, పేద ప్రజలు కొట్టుకునే వైను, ఎక్కడా కూడా ఇసుకని కానీ, లిక్కర్లో కానీ, మరి గంజాయిలో కానీ మత్తులో ఊగుతున్నటువంటి జనాన్ని చూస్తే మరి వాళ్ళ ఈ రాష్ట్రం ఇలా అయిపోయిందని చాలా బాధగా ఉంది. వాళ్ళు ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు కళ, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, ఇక్కడ అమరావతి నగరాన్ని నిర్మించాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, మరి విశాఖను ఆపుకోవాలి, ఈ అన్ని రోడ్లు వేయాలి. ఇదివరకు చూడండి 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని ఊళ్ళోనూ మరి ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం అంతా దాదాపుగా 50,000 కిలోమీటర్లని రోడ్లని మనం వేసుకోవడం జరిగింది. అంటే నరేగాలో కానీ దేంట్లో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ వాడుకున్నాం మనం. కానీ ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులు స్వాహా. ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ఎవరైతే మీరు కట్టి పనుల్లో కూడా ఇక్కడ పనులు చేయకుండా ప్రెసిడెంట్ డమ్మీ చేసి వాళ్ళ ఊరినే పేరుకు ప్రెసిడెంట్ తప్ప డబ్బు లేకుండా మరి వాళ్ళ అవస్థలు పడుతూ ఉన్నారు. కనీసం కరెంటు బిల్లు కట్టి పరిస్థితి లేదు, సిల్ట్ తీసే పరిస్థితి లేదు, రైతు పండించిన దానికి అప్పుడే కోతలు వచ్చేసినాయి. ఇవాళ వరకు వాళ్ళకి ఏంటో దిశానిర్దేశం లేదు. ఎవడు కొంటాడో, ఎక్కడికి వెళ్తుందో, ఎప్పుడు డబ్బు వస్తుందో తెలీదు. కౌలు ఇచ్చిన రైతు ఎప్పుడు ఈ డబ్బులు కడతాడో, ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసే పరిస్థితి. ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఓ పక్కన అప్పులు బాలు అవుతా ఉంది. అప్పు అయితే మాకేంటి, ఆయనే కట్టుకుంటాడు అనుకుంటున్నారు. అప్పు అయితే మనకే. సమరశంకరం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెత్తాడిపల్లి 3వ రోజు డోర్ టు డోరు తిరగడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా విశేషమైన స్పందన కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళని ఓసీల్లో ఉన్నాయి, బీసీల్లో ఉన్నాయి, ఎస్సీల్లో ఉన్నాయి, ఎక్కడ చూసినా మరి ఉమ్మడి అభ్యర్థికి పట్టం కట్టే దిశగా పెత్తాడిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఏ రోజు ఎలక్షన్ వస్తే ఆ రోజు రెడీగా ఉన్నారు. ఇక్కడ
1500 తక్కువ కాకుండా మెజారిటీ వస్తుందని చెప్పి 1500 నుంచి 2000 గ్యారంటీగా ఆ రకంగా మరి ఉమ్మడి పార్టీలన్నీ కూడా ఇక్కడ బాధ్యత తీసుకుని ఈవేళ మరి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకృత్యాలు ఉన్నాయో, అలాగే ఏదైతే ఆయన బటన్ నొక్కాను ఆ డబ్బులు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోయింది? 1,80,000 కోట్లు ఇచ్చారు. ఈయన 2,50,000 కోట్లు ఇచ్చాడు. కానీ సంక్షేమానికి 2,50,000 కోట్లు ఇస్తే 1,80,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. మరి ఏదైతే ఈయన 11,50,000 కోట్ల రూపాయల్లో 3,50,000 తీసేస్తే 8 లక్షల కోట్లు ఈయన 5 సంవత్సరాల్లో మరి ఆయన అప్పులు చేయడం జరిగింది. ఈ అప్పు చేసిన ధనాన్ని మరి ఎక్కడ పెట్టారు? ఏ ప్రాజెక్టు కట్టారు? ఏ ఇండస్ట్రీ పెట్టారు? మరి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏమన్నా చేశారా? పోలవరాన్ని నిర్మాణం పూర్తి చేశారా? అలాగే అమరావతిని భ్రష్టు పట్టించేసి అక్కడ ఉన్న రోడ్లను కూడా తవ్వేసి కంకర కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న మరి ప్రపంచమా ఆర్యవ్యస్య మహాసభ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులో గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆడిటోరియం నందు జీ తెలుగు వారిచే కార్యక్రమము నిర్వహించారు. వస్తాయి సమర్పిస్తున్న మా అన్నయ్య ప్రివ్యూ షోకి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. జీ తెలుగు ప్రోగ్రాము ఈ తాడేపల్లిగూడెంలో కండక్ట్ చేస్తున్న సందర్భంలో ఎంతో మంది లేడీస్ ఈ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. వామ్ క్లబ్ సభ్యులతో పాటు మన లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తూ ఈ క్లబ్స్ అన్ని కూడా లేడీస్ తో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ ని సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రేపొద్దున మన టీవీల్లో కూడా ఈ షో జరుగుతుంది. ఈ షోని అందరూ కూడా చూస్తూ వాళ్ళకి పెద్ద సపోర్ట్ ఇస్తూ ఇంకా ఎన్నో సీరియల్స్ లాంచ్ చేయాలి మన తాడేపల్లిగూడెంలో. ఈ విధంగా మనం అందరం కూడా మా అన్నయ్య అన్న సీరియల్ ని అందరం కూడా చూద్దాము, జీ తెలుగుకి సపోర్ట్ చేద్దాం. సర్వీస్ మహాసభ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో జీ తెలుగు మా అన్నయ్య ప్రివ్యూ షోని తాడేపల్లిగూడెం వాసవి ఆడిటోరియంలో ఈ రోజు లాంచ్ అయిపోతున్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. మొదటగా పిల్లలతో కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత ఏమో ప్రివ్యూ ఓపెనింగ్, తర్వాత ఫీడ్బ్యాక్, తర్వాత అన్న చెల్లికి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించడం. ఇలాంటి షోని తాడేపల్లిగూడెంలో ఫస్ట్ టైం లాంచ్ చేయడం, అది మా వ్యామ్ ఆధ్వర్యంలో మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన జీ తెలుగు వాళ్ళకి మేము ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా మా వ్యామ్, మా తాడేపల్లిగూడెం మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకా ఇంకా చాలా చాలా బాగా చేస్తాం. ఈ ఈవెంట్ చూస్తానికి అందరూ కూడా వస్తున్నారు, చుట్టుపక్కల గ్రామాల్లోంచి, అలాగే విఐపీస్ కూడా వస్తున్నారు. అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏం చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నాం. చాలా మంచి షో, అందరికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.